దేవుని ఆల్వాల్లోని చారిత్రాత్మక శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రంలో గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. సుమారుగా 4000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసిన దాతలకు, శివ సేవకులకు మరియు సహకరించిన పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా అల్వాల్లో ఉమా చంద్రమౌళీశ్వర టెంపుల్ 5 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. మొన్న శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మా శివాలయంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని శివుడి సన్నిధికి చాలామంది జనాలు విచ్చేశారు. అలాగే నిన్న రథోత్సవం ప్లస్ నిన్న శివరాత్రి సందర్భంగా చాలామంది పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శివుడి దయతోటి, కృపతోటి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇది 400 సంవత్సరాలది ఎక్కడ లేదు కాబట్టి ఈ శివలింగము ఎంతో ఆనందంగా, వైభవంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివయ్య జరుపుకున్నాడు. ప్రతి సంవత్సరము ఇలాగే అంగరంగ వైభవంగా జరగాలని శివయ్యను కోరుకుంటున్నాము. మేము ఇక్కడ హిమాచల్ కాబట్టి కనీసం 30 సంవత్సరాలు అవుతుంది. ఇది 600 సంవత్సరాల ప్రాచీన ఆలయము. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదానం జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి మహోత్సవాలు 5 రోజులు ఇలా గర్వంగా పూర్తి చేసుకొని పూర్ణాహుతి చేసుకొని ఒక 3 నుంచి 4,000 మందికి అన్నదానం జరపవలసినది వల్ల. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి కూడా ఒక 6 నుంచి 7,000 మందికి వైకుంఠ ఏకాదశి రోజు అన్నదానం జరుగుతుంది. ఇది వచ్చేసి ఉమా చంద్రమౌళీశ్వరి అల్వాల్లో ఉంది టెంపుల్. సో నేనైతే రెగ్యులర్గా సేవకు వస్తూ ఉంటాము. ఎవ్రీ సోమవారం కూడా మన దగ్గర అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో మార్నింగ్ అయితే 11:30కి స్టార్ట్ చేస్తాము. ప్రతి సోమవారం 3-4 వరకు జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు శివరాత్రి కాబట్టి శివరాత్రి సందర్భంలో 5 డేస్ నుంచి మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. సో నిన్న నైట్ ఊరేగింపు కూడా జరిగిపోయింది. ఈరోజు వచ్చేసి అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది మోస్ట్లీ 4-5 వరకు కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మా అప్రాక్సిమేట్లీ 3 వరకు అనుకున్నాము. బట్ క్రౌడ్ని చూస్తే మాత్రం మాకు 5 వరకు కూడా జరిగే ఛాన్సెస్. అందరికీ ముందుగా నిన్న జరిగినటువంటి మహాశివరాత్రి ఉత్సవాలలో ఇక్కడికి వచ్చి భగవంతుడి యొక్క కృపను పొందిన వారి అందరికీ కూడా శివాశిష్యులు ఎప్పటికీ ఉండుగాక అని కోరుకుంటూ, అలాగే నిన్నటి శివరాత్రి కార్యక్రమం ఈ 5 రోజుల పాటుగా జరుగుతూ వాళ్ళ చివరి రోజు అన్నదానం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివ సేవకుల గురించి అండి. అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను అసలు ఏ పని చేయలేదు, దేని గురించి కూడా పట్టించుకోలేదు. హాయిగా నేను ఓ చోట పడుకొని ఉన్నానని చెప్పడమే నిజం. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకమే నన్ను ఏమి కానివ్వకుండా అలా విజయవంతం అవుతుంది ఇది అని హాయిగా గుండె మీద చేసుకొని పడుకున్నానండి. ఇది వాస్తవం. వాళ్ళు లేనిది ఆలయం లేదు, శివసేవకులు లేనిది ఆలయం లేదని చెబుతూ, ఇక ఈ 4 రోజుల నుండి కూడా శివరాత్రి మహోత్సవం అయిపోయింది. ఇవాళ 5వ రోజు ఉదయాన్నే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఇక ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది, ఇంకా జరుగుతోంది, మీరు చూడొచ్చు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఒక్కరు వేస్తే ఒకరికో 10 మందికో అన్నం పెట్టొచ్చు. కానీ ఎంతోమంది కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేస్తున్నారు. అందరూ